లాస్ట్ టర్మ్లో. అసలు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, మీ కార్యకర్తలు, నాయకులు కానీ అసలు ఫస్ట్ వరుసలో అటు టీడీపీ ఎలా ఉందో మీరు కూడా అలాగే బాధితులుగా ఉన్నారు. ఇప్పుడు శ్వేతపత్రాలపై ఏం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం. ఒక 2-3 పాయింట్లు మేడం. దాదాపు మన సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు చాలా పాయింట్స్ కోట్ చేశారు, అలాగే మాణిక్యరావు గారు చాలా పాయింట్స్ కోట్ చేశారు. బాధితులు అనేదానికి మా పార్టీ నుంచి నిజమే మీరు అన్నట్టు. అయితే మేము బాధితులుగా కంటే కూడా ఎక్కువగా ప్రజల బాధలను ఎక్కువగా అడ్రస్ చేయడానికే మా అధినేత ఎక్కువ మొగ్గు చూపారు. అంటే మేము సఫర్ అవుతున్నప్పటికీ కూడా, రాజకీయాల్లో సఫరింగ్ ఉన్నప్పటికీ కూడా మనం ప్రజల గొంతుకును వినిపించడానికి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఇవి సాధారణమైనగానే తీసుకోండి, ప్రత్యర్థులుగానే భావించండి తప్ప శత్రువులుగా భావించొద్దని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు ఒక సీటు ఉన్నప్పుడు అదే మాట చెప్పారు. ఈ రోజు మొన్న మీటింగ్ లో మంగళగిరి సభలో మాకు దిశానిర్దేశం చేసినప్పుడు కూడా అదే మాటలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాటలు చెప్పారు. ప్రత్యర్థులుగానే భావించండి, శత్రువులుగా భావించొద్దు. కేవలం ఒక్కొక్క రాజకీయ పక్షం, మనకు రాజకీయ పక్షం, మనం ఇంకా అధికారంలో ఉన్నాం కాబట్టి మరింత బాధ్యతతో ఉండాలని మా అధినేతగా మేము గర్వపడే అంశాలలో కొన్ని పాయింట్లు అన్నమాట ఇవి. సో ఆ పార్టీకి సంబంధించినవి, గత ప్రభుత్వ పార్టీకి సంబంధించినవి చంద్రబాబు గారు అసెంబ్లీలో వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులని అవమానకర రీతిలో మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు నవ్వుతూ చిరునవ్వులు చిందించిన ఆ వ్యక్తి ఆ స్థానానికి, ఒక ముఖ్యమంత్రి స్థానానికి ఎటకారము లేకపోతే బూతులతో సభల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా చిరునవ్వులు చిందించిన ఆ వ్యక్తిత్వం ఎక్కడా? కేవలం అంశాల మీద, విధానపరమైన విషయాల మీద మాట్లాడే మా అధినేత కావచ్చు, అలాగే చంద్రబాబు గారు కావచ్చు, వాళ్ళు ఎక్కడ? సో నాయకత్వానికి చాలా ఫార్ డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ ఉందంటే 175 వైనాట్ 175 నుంచి జస్ట్ 11 నెంబర్కు రావడం అంత డిఫరెన్స్ ప్రజలు చూపించారు. సో విజ్ఞతతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు 81% ఓటింగ్ జరగడం రాష్ట్ర చరిత్రలో ఒక సంచలనం. అయితే ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఇందాక మన సార్ లక్ష్మణ్ సార్ సీనియర్ జర్నలిస్ట్ గా సెటిల్మెంట్ కు సంబంధించిన ఆయన నోటీస్కి వచ్చినవి తెలిసినప్పుడు అలాంటి కొన్ని వందల సెటిల్మెంట్లు కావచ్చు, వందల బాధితుల సంఖ్య మీకు రఫ్ గా కొన్ని నంబర్స్ చెప్తాను. నా నోటీస్కి వచ్చినవి, అలాగే కొన్ని ఎఫ్ఐఆర్ల పరంగా, అలాగే కొన్ని సర్వేల పరంగా లెక్క చేసినవి. వైఎస్ఆర్సీపీలో బాధితులుగా ఉన్న వాళ్ళు ఎంత ఏ కోణాలు ఉంటారు? హత్యలు దాదాపు 4500. దిస్ ఇస్ రికార్డ్ అంటే ఐ మీన్ ఎఫ్ఐఆర్ రికార్డ్స్ కావచ్చు, నేర చరిత్ర గణాంకాల పరంగా. హత్యలు 4500, వేధింపులు తాళలేక జరిగిన 1300 ఆత్మహత్యలు, దాడులు దౌర్జన్యాలు 10,000 వరకు రఫ్గా, హత్య యత్నాలు దాదాపు 1600 అబోవ్. అండ్ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం ఎలా జరిగిందంటే దాదాపు 40,000 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరిగాయి. అలాగే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం 790, అరౌండ్ 800 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాలు కూడా జరిగాయి గత 5 ఏళ్ల నుంచి. ఇక గ్రామాలు విడిచిపెట్టిన కుటుంబాల సంఖ్య దాదాపు 40,000 ఉన్నాయి. అది దాదాపు పల్నాడు నుంచి దాదాపు 25,000 కుటుంబాలు రాష్ట్రం వదిలిపోయాయి. ఇక చిన్నపిల్లల మీద లేకపోతే మహిళల మీద జరిగిన అకృత్యాలకు సంబంధించిన లెక్కలు మనం ఆల్రెడీ చూసాము. అది ఒక అన్లిమిటెడ్ నంబర్ గా ఉంది. సరే, నేనేమంటున్నానంటే ప్రభుత్వంలో ఇన్ని పొరపాట్లు జరుగుతున్నప్పుడు మేము సమీక్షించుకుంటామనో, లేకపోతే రాష్ట్రానికి ఒక మేలు జరగాలంటే అన్ని పార్టీలను కలుపుకుపోవాలనో ఒక్క ఆలోచన గత 5 ఏళ్లలో ఎందుకు చేయలేదు? అలాగే మేము సహకరిస్తామని ముందుకొచ్చిన ప్రతిపక్షాలుగా మమ్మల్ని ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేదు. అలాగే మమ్మల్ని సప్రెస్ చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వాళ్ళు 10ంతలుగా వాడారు. మేము ఎంత వాయిస్ గొంతుకు ఇచ్చి ప్రజల వివేక్ గారు కదా ఇంత సప్రెస్ చేశారు, మేము ఇలాగా ఇప్పటికీ కూడా మా అధినేత గారు చెప్పారు వాళ్ళని ప్రతి కక్ష సాధింపులొద్దు, కానీ ఓవర్ మంచితనం కూడా చేతగానితనం అవుతుందేమో. అంటే మనం ఏం చేయాలంటే ప్రజాస్వామ్యంలో పబ్లిక్ వదిలేయాలి ఆ విషయాన్ని.